నిజం చెప్పాలంటే కళ్యాణ్ పడాల చాలా మంచివాడబ్బా. ఎందుకంటే తనను నామినేషన్ చేసిన సంజన గారికి, సుమన్ శెట్టికి తను చాలా పెద్ద హెల్ప్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం సుమన్ శెట్టికి ఏం హెల్ప్ చేసేయడం అనేది నిన్న వీడియోలో చూడడం జరిగింది. ఈరోజు సంజన గారి కోసము తన ఫ్యామిలీకి ఉన్నటువంటి 15 మినిట్స్ టైం కూడా దాంట్లో నుంచి 5 మినిట్స్ వీడియోని 5 మినిట్స్ సంజన గారికి సాక్రిఫైస్ చేయడం జరుగుతుంది. దాని సినారీ ఏందనేది వీడియోలో క్లియర్ కట్గా మీరు చూడవరకు వరకు చూడండి. నేను మొత్తంగా సుమన్ శెట్టికి ఏం హెల్ప్ చేశాడు, అలాగే సంజన గారికి ఏం హెల్ప్ చేశాడు, కళ్యాణ్ పడాలా అనేది క్లియర్ కట్గా చెప్తాను. అలాగే ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. డెమాన్ పవన్ వాళ్ళ మమ్మీ, దివ్యానికిత వాళ్ళ మమ్మీ, కళ్యాణ్ పడ వాళ్ళ మమ్మీ, వీళ్ళు ముగ్గురు అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఈరోజు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అలాగే టాప్ 5లో ఎవరు ఉంటారనేది కూడా వీడియోలో మాట్లాడతాను. అలాగే బిగ్ బాస్ 9 విన్నర్ ఛాన్స్ ఎవరికి ఉంది అనేది కూడా ఈ వీడియోలో మనకు మాట్లాడతాను. అలాగే ఇమాన్యుయల్ ఓటింగ్ ఇంత భారీగా పెరగడానికి కారణం ఏందనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ పడాలా నిస్వార్థంగా చాలా హెల్ప్ చేస్తున్నా. ఎందుకంటే సుమన్ శెట్టి తనని నామినేషన్ చేసినా కూడా సుమన్ అన్న నువ్వు ఆ గ్రీన్ థార్ తీసుకో, గ్రీన్ థార్ తీసుకుంటే నీకు చాలా ఫాస్ట్ అవుతుంది, అలాగే ఎక్కువ మడతలు కూడా ఎక్కువ లేవు అని చెప్పి సుమన్ శెట్టి గారికి హెల్ప్ చేయడము. అలాగే సుమన్ శెట్టి ఒక ఐరన్ రాడ్ దాటే టైంలో తన కాళ్ళని బట్టి అవతలకి పెట్టడము ఎంత గ్రేట్ అబ్బా. ఎవడు చేస్తాడు అబ్బా. ఎందుకంటే నామినేషన్ చేసిండు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలని చెప్పి, అది ఇంత కూడా మనసులో పెట్టుకోకుండా నిస్వార్థంగా చాలా అంటే చాలా గ్రేట్ అబ్బా. ఇలాంటి వ్యక్తుల్ని మనము అది ఈ కలియుగంలో చూడడము చాలా గ్రేట్. అది కూడా 23 ఏళ్ళ అబ్బాయి ఇంత మెచ్యూర్గా ఆలోచించడము చాలా గ్రేట్ అబ్బా. అంత ఏజ్లో నాకు అంత మెచ్యూరిటీ కూడా లేదు. బట్ కళ్యాణ్ పడాలంటే చాలా చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో సుమన్ శెట్టికి హెల్ప్ చేయడం జరిగింది. అలాగే బిగ్ బాస్ ఇక్కడ సంజన గారిని పిలిచి ఒక కన్ఫ్యూజన్ రూమ్కి పిలిచి ఒక భారీ టిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ భారీ టిస్ట్ ఏంటంటే, నీవు బిగ్ బాస్ హౌస్లో ఆల్రెడీ టైమింగ్ ఇచ్చాను కదా, ఆ టైమింగ్ల నుంచి నీకు నచ్చిన టైమింగ్ తీసుకో, నువ్వు తీసుకుంటే మీ ఫ్యామిలీ వీక్ని అలో చేస్తా అని చెప్పి బిగ్ బాస్ ఇక్కడ భారీ టిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో సంజన గారు బయటకు వచ్చి బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లందరికీ చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత ఇక్కడ ముగ్గురు కంటెస్టెంట్లు మాత్రమే ముందరికి వస్తారు. అది ఎవరు అంటే, ఫస్ట్ కళ్యాణ్ పడాల వస్తాడు, దాని తర్వాత బర్ని గారు వస్తారు, దాని తర్వాత ఇమాన్యుయల్ కూడా రావడం జరుగుతుంది. ఇమాన్యుయల్ దగ్గర 40 మినిట్స్ ఉంది కాబట్టి తను 25 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బర్ని గారి దగ్గర 20 మినిట్స్ ఉంది, తను కూడా 5 మినిట్స్ టైం ఇస్తాడు. కానీ అందరికన్నా గ్రేట్ ఇక్కడ ఎవరు అంటే, ఓన్లీ 15 మినిట్స్ ఉంది ఎవరి దగ్గర, కళ్యాణ్ పడాల దగ్గర. ఆ 15 మినిట్స్ నుంచి కూడా 5 మినిట్స్ సంజన గారి కోసం సాక్రిఫైస్ చేశాడు. ఇక్కడ నాకు పవన్ కళ్యాణ్ ఎంత నచ్చాడంటే, అరే ఇలాంటి వ్యక్తికి కదా మనం ఓటేయాలి, ఇలాంటి వ్యక్తికి కదా మనం ఓటేసి గెలిపించాలి, మన ఓటుకు వాల్యూ ఉంటుందని చెప్పి నాకైతే అనిపించింది. 100% నేను కళ్యాణ్ పడాల పిఆర్ అయితే కాదు, కానీ 100% ఈ రోజు నుంచి నేను కళ్యాణ్ పడాలకే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అలాంటి వ్యక్తి, మధ్యతరగతికి సంబంధించిన అలాంటి వ్యక్తి, అలాగే మన దేశాన్ని కాపాడుతున్నటువంటి ఆర్మీ మ్యాన్, అలాంటి వ్యక్తి గెలిస్తే మనకు ప్రౌడ్గా ఉంటుంది. అరే మనలో ఒకటి గెలిచాడరా అని చెప్పి ప్రౌడ్గా ఉంటుంది. అలాగే సెలబ్రిటీ గెలిస్తే ఏముందో, ఆల్రెడీ డబ్బులు సంపాదించడం తెలుసు వాళ్ళకి, ఆల్రెడీ సెలబ్రిటీ హోదా తెలుసు. సో వాళ్ళకి ఇదంతా పెద్ద కొత్త ఏం కాదు. అదే మధ్యతరగతి సంబంధించిన పవన్ కళ్యాణ్ గెలిచాడనుకో, తనకు అన్ని కొత్త. ఎట్ ఏ టైం 40 lakhs రావడం చాలా గొప్ప. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లైఫ్ సెటిల్ అవుతుంది. అలాగే వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ ఒక ఇల్లు కట్టుకుంటారు, మంచిగా మ్యారేజ్ చేసుకుంటారు. సో ఓవరాల్గా వాళ్ళకు ఒక కొత్త ఫ్యూచర్ అనేది వస్తుంది. సో అదే సెలబ్రిటీకి వచ్చిందనుకో, వాళ్ళకి పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లక్షల రూపాయలు చూసిండ్రు ముద్దమందన సీరియల్ ద్వారా. తనుజ గారు పెద్ద ఫేమ్ చూసిండ్రు వాళ్ళు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ముద్దమందన సీరియల్ ద్వారా తను ఆల్రెడీ తెలుసు. కానీ కళ్యాణ్ పడాలి ఓన్లీ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాతనే తెలుసు. సో అందుకోసం నేను ఏం చెప్తున్నా అంటే, మనలో ఉన్నటువంటి మధ్యతరగతికి సంబంధించిన కళ్యాణ్ పడాలకు ఓటేస్తే మన ఓటుకు వాల్యూ ఉంటుంది. అదే కానీ సెలబ్రిటీస్కి ఓటేస్తే పెద్ద వాల్యూ అయితే ఉండదు. అలాగే తనుజ గారు కర్ణాటక సంబంధించినటువంటి వ్యక్తి. సో కన్నడలో మన తెలుగు వాళ్ళు ఇంతవరకు విన్నర్ అయింది లేదు. ఒక పర్సన్ మాత్రం విన్నర్ అయ్యారు. అది కూడా కర్ణాటకలో షిఫ్ట్ అయిన పర్సన్, తన పేరు ఏదో ఉంది గుర్తు రావట్లేదు, తన మాత్రమే విన్నర్ అవ్వడం జరిగింది. ఇంతవరకు ఏ సీజన్లో మన తెలుగు వాళ్ళనైతే తీసుకోలేదు. కానీ లాస్ట్ సీజన్లో నిఖిల్ కూడా కర్ణాటక సంబంధించిన పర్సనే, ఈ సీజన్లో కూడా తనుజ కూడా కర్ణాటక సంబంధించిన పర్సనే. సో దయచేసి మన తెలుగు వారికి ఓటేస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడ తెలుగు కన్నడ అని భేదం చూపించట్లేదండి. కానీ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వ్యక్తిని వచ్చినట్టు కళ్యాణ్ గురించి కూడా ఆలోచించండి. సో తన గేమ్ చూడండి, తన మెచ్యూరిటీ లెవెల్ చూడండి, తను ఆడే విధానం చూడండి,
తన వ్యక్తిత్వం చూడండి, అన్నీ చూడండి, చూసి మీకు నచ్చితేనే ఓటేయండి. సో నా సపోర్ట్ అయితే కళ్యాణ్ పడాలకు. సో మీ సపోర్ట్ ఒకవేళ వేయాలనుకుంటే, మీ ఓటు వేస్ట్ కావద్దనుకుంటే కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేయండి. 100% తను వినర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ ఓటింగ్ ఎలా ఉంది ఒకసారి మాట్లాడుకుందాము. నామినేషన్లో టోటల్గా 6 కంటెస్టెంట్ నామినేషన్ ఉండడం జరిగింది. కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, భరణి, డెమాన్ పవన్, సంజన, దివ్యానికిత. సో ఇక్కడ కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 34 నుంచి 40% మధ్యలో కొనసాగుతుంది. ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 24%లో, భరణి గారి ఓటింగ్ అనేది 16%లో, డెమాన్ పవన్ ఓటింగ్ అనేది 10%లో, సంజన గారి ఓటింగ్ అనేది 7%లో, దివ్యానికిత ఓటింగ్ అనేది 6%లో కొనసాగుతుంది. సో ఇదే విధంగా ఓటింగ్ కొనసాగితే 100% దివ్యానికిత ఎలిమినేషన్ ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉందని అర్థమవుతుంది. ఇక్కడ సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, భరణి గారు వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు డెమాన్ పవన్, సంజన, ఎలిమినేషన్ దగ్గర ఉన్న కంటెస్టెంట్తో దివ్యానికిత. అలాగే టాప్ 5లో ఎవరు ఉంటారో అందరూ అడుగుతున్నారు. టాప్ 5లో 100కి 1000% కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ తనుజ, థర్డ్ పొజిషన్ ఇమాన్యుయల్, ఫోర్త్ పొజిషన్ డెమాన్ పవన్, ఫిఫ్త్ పొజిషన్లో సుమన్ శెట్టి, భరణి, సంజన, రితు చౌదరి. వీళ్ళ నలుగురిలో ఎవరో ఒకరైతే బిగ్ బాస్ టాప్ 5కి అయితే వస్తారు, ఇది పక్క. అలాగే బిగ్ బాస్ 9 విన్నరు కళ్యాణ్ పడాల అన్న తనుజన, వీళ్ళిద్దరిట్లోనే ఎవరో ఒక 100% అయితే విన్నర్ అవుతారు. మూడో వ్యక్తికి అయితే ఛాన్స్ అయితే లేదు. సో మీ లెక్క ప్రకారం బిగ్ బాస్ 9 విన్నరు ఎవరైతారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే టాప్ 5లో ఎవరు ఉంటారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే నామినేషన్లో ఉన్న 6 కంటెస్టెంట్లో ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతుంటాను. సో ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వడం వల్ల మీకు బిగ్ బాస్ 9 సంబంధించిన అప్డేట్లు అనేది త్వరగా అందుతాయి. సో అదేవిధంగా ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే పాత యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయింది. సో కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. సో జస్ట్ 50 సబ్స్క్రైబర్స్ ఏమున్నారో పర్లేదు, నేను మళ్ళీ కష్టపడతా. ఈ సీజన్ ఎలాగో సబ్స్క్రైబర్ రారు, నెక్స్ట్ సీజన్లో మంచి కంటెంట్తో మంచి క్రియేట్తో చేస్తా. సో ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. నేను మీ జ్ఞానేశ్వర్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.